నమస్కారం అండి. నమస్కారం. పేరండి? మహేందర్ గౌడ్ సార్. మహేందర్ గౌడ్ గారు, నరేందర్ రెడ్డి గారు అండ్ అంజిరెడ్డి అని ఇంకొక క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇద్దరిలో మీరు ఎవరు కోటైపోతున్నారు? నేను నరేందర్ రెడ్డి గారికి ఓటైపోతున్నాను సార్. ఎందుకంటే నరేందర్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఒక 4,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, పరోక్షంగా ఒక 6,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంజిరెడ్డి సార్ అనేటువంటి వ్యక్తి ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ నరేందర్ అన్న ప్రజల పట్ల ఉంటాడు, నిరుద్యోగుల పట్ల ఉంటాడు, పట్టభద్రులకు ఆయన సేవ చేస్తాడు. ఎమ్మెల్సీగా గెలిస్తే అందుబాటులో ఉంటాడు అందరికి. సారు ఒక 30 సంవత్సరాల విద్యారంగంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ 30 ఏళ్ల పాటు విద్యారంగంలో సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి. ఆ సమస్యలకు ఎట్లా సొల్యూషన్ చూపించాలనేటువంటి వ్యక్తి. రాజకీయంలో ఒక కొత్త మార్పు శ్రీకారం చుట్టాలి. పట్టభద్రులకు న్యాయం జరగాలి, ఉద్యోగులకు న్యాయం జరగాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పము, చిత్తశుద్ధి మా వీఎన్ఆర్ గారికి ఉంది అని మేము విశ్వసిస్తున్నాం. బీసీ అని, రెడ్డి అని ఇలాంటి నడుస్తుంది క్యాస్ట్ బీసీ. కుల మతాలకు అతీతమైనటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. మీరు ఒక్కసారి సంస్థలు చూడండి, ముస్లింలు పనిచేస్తున్నారు, సిక్కులు పనిచేస్తున్నారు, అన్ని వర్గాలు, అన్ని కులాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్యక్తి ఒక నరేందర్ రెడ్డి గారు. దయచేసి బీసీ నాయకులకు అటు తరపున, వేరే వారి తరపున, ప్రసన్న గారికి తరపున రిప్రజెంట్ చేసే వారికి చెప్తున్నా, చాలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు సార్ మీద, చాలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. సార్ ఏం లేదు, ఒక మంచి ఉద్దేశంతో వచ్చాడు, తప్పకుండా సక్సెస్ అవుతాడు.